అందరికీ నమస్కారం. నిన్ననే పోలేరమ్మ తల్లి తిరణాలు జరగడం జరిగింది. పాడి పంటలతో గ్రామాలు కలకలలాడాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం 2026లో మళ్ళీ వల్లూరు పోలేరమ్మ తల్లి తిరణాలు జాతరలు జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భోగి పండగకు వచ్చే ఒక వారం ముందు కానీ 5 రోజుల ముందు కానీ అల్లూరు పోలేరమ్మ తిరణాలు జరుగుతాయి. ఆ విధంగా నిన్న జరగడం పూర్తయింది. ఈ రోజున భద్రాచలం రాముల వారి సన్నిధి, సీతారాముల వారు సన్నిధి, అక్కడికి ఈరోజు రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో సీతారాములు ప్రతి ఊరు, ఏ ఊరు ఎత్తుకున్నా కూడా రామ మందిరం ఉంటుంది. అటువంటి గొప్ప రామాయణం, రాముడు ఉన్న ప్రతి ఊరిలో ఉంటారు రాముల వారు. ఈ విధంగా మెయిన్ వచ్చి భద్రాచలం సీతారాముల వారి సన్నిధి. ఈ రోజున ఆ ఊరికి మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 2 రోజుల ముందు మనకి ఇంటిమేట్ చేస్తే, లాస్ట్ 2 కేజీలు 3 కేజీలు ఉన్నప్పుడే మనకి ఇంటిమేట్ చేస్తే కొంతగాని గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి, బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్లో కూడా నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్లో అయితే 3 రోజుల పైన పడుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో అయితే 1 రోజు పడుతుంది. అందువల్ల ఆ గ్యాప్ కూడా లేకుండా కొంచెం ముందుగా కానీ ఆడి మనగాని చెప్తే మనం ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంకొక విషయం, వచ్చే వారమే సోమవారమే భోగి, మంగళవారం మకర సంక్రాంతి, బుధవారం కనుమ రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పురస్కరించుకొని ఫిబ్రవరిలో మహాశివరాత్రి పురస్కరించుకొని మార్చిలో వరికోతలు కోసేస్తాం. మనం అన్ని 4 రకాలు సివిఆర్ పద్ధతిలో పండించిన 4 రకాల వరికోతలు కోసేస్తాం. జూన్లో రైస్ రిలీజ్, జూన్ 27 పైన రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షద్ విహారం టీం. థ్యాంక్ యూ.